ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ కు మంత్రులతో కలిసి భూమి పూజ చేశారు సీఎం. అక్కడ నిర్మించిన పలు అధికారిక బిల్డింగ్లను ప్రారంభించారు. దేశ విదేశాలకు చెందిన కంపెనీలు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయన్నారు సీఎం రేవంత్. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మీర్ఖాన్పేటలో భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్, న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడే విధంగా నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ తో మనపై ప్రపంచానికి విశ్వాసం కలిగిందన్నారు. పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు వస్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలోచన చేసినప్పుడు హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షాహీలు మొదలుపెట్టి అదే విధంగా గోల్కొండ యాదవ రాజుల నుంచి మొదలు పెడితే నిజాం సర్కార్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో కలిసి నిజాం నిర్మించిన సికింద్రాబాద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి నిర్మించిన మన సైబరాబాద్, ఈరోజు 4వ నగరంగా మనం భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఏ దేశాలైతే మనం చూసి వచ్చినామో, ఏ దేశాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను నిర్మించే సమయంలో అప్పటి నాయకులు అవహేళన చేశారని, కానీ ఇప్పుడు ఇంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ ఏ నగరానికి లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం మన రాష్ట్రానికి 3 బుల్లెట్ ట్రైన్లను ఇచ్చిందని తెలిపారు. మెట్రో, బుల్లెట్ ట్రైన్స్, బస్ టెర్మినల్ త్వరలోనే నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసిన ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. భారత ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి. ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం. ఇది కళ నిజం కాబోతుంది. ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి, అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం. నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం. అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావలసిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైలు కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం. మల్కాజ్గిరి కమిషనరేట్ ను 23 కోట్ల రూపాయలతో నిర్మించామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఆక్టోపస్ బిల్డింగ్, కుత్బుల్లాపూర్ డీసీపీ ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేసుకున్నామన్నారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను 75 లక్షలతో కడుతున్నామని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. మల్కాజ్గిరి కమిషనరేట్ మొత్తం 4 ఫ్లోర్స్ లో కట్టినటువంటి బిల్డింగ్. ఇందులో 1,22,800 ప్లింత్ ఏరియాతో కట్టినటువంటి భవనం. అది 77 కోట్ల 30 లక్షల రూపాయల ఖర్చుతో దాన్ని కట్టుకున్నాం. అట్లాగే నెక్స్ట్ ఇబ్రాహీంపట్నంలో కట్టినటువంటి ఆక్టోపస్ యొక్క పరిపాలనా భవనం, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఇవాళ ప్రారంభించుకున్నాం. ఇది 2013లో మొదలైనటువంటి బిల్డింగ్. దీనికి 23 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. ఈ మధ్య కాలంలోనే
మొన్ననే దీన్ని పూర్తి చేసుకున్నాం. ఇది 54,415 స్క్వేర్ ఫీట్ల ప్లింత్ ఏరియా ఉన్నది. అట్లాగే మేడ్చల్లో నిర్మించినటువంటి కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ ఆఫీస్ను కూడా, క్యాంప్ ఆఫీస్ను కూడా మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇది 12,500 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియాలో ఉంది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ ఫండ్స్తో కట్టించినటువంటి బిల్డింగ్. అట్లాగే అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం ఇక్కడ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ కోసం అని చెప్పి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కోసం అని చెప్పి ఇక్కడ మనం భూమి పూజ చేసుకున్నాం. లొంగిపోయిన మావోయిస్టులకు నెలలోపే ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందన్నారు ఐజీ సుమతి. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతులు వచ్చాయని తెలిపారు. గిర్ దర్శక్ పేరుతో 20 మంది అడవి బిడ్డలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చామన్నారు. వీరంతా టూరిస్టులకు గైడ్ గా పనిచేస్తారని తెలిపారు ఐజీ సుమతి. గిర్ దర్శక్స్ అంటే ఎవరు అంటే వీళ్ళందరూ కూడా ట్రైబల్ యూత్, చాలా వరకు సరెండర్డ్ కార్డర్స్ సార్. ఒకప్పుడు ఎఫెక్ట్ అయిన ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళు. వీళ్ళని కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఎలా చేయాలి, తర్వాత అందరిలో కలిసి మాకేం తక్కువ కాదు అని అనిపించుకునే రకంగా వాళ్ళను కాన్ఫిడెంట్ గా ఎలా బిల్డ్ చేయాలి, రేపొద్దున తిరిగి వాళ్ళు పోకూడదన్న ఒక ఉద్దేశంతో వీళ్ళను సెలెక్ట్ పీపుల్ని, అంటే ప్రస్తుతం ఈ రోజు ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఒక 20 మందిని సెలెక్ట్ చేసి వారికి ఒక నెల రోజులు ఈ కన్వర్జెంట్ అప్రోచ్ లో భాగంగా సెలెక్ట్ చేసిన తర్వాత సార్ ఈ మల్టీ డిపార్ట్మెంటల్ ఇనిషియేటివ్ లో వీళ్ళందరికీ ముఖ్యమైన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ యాజ్ టూరిజం గైడ్స్ ఇవ్వబోతున్నాం సార్. వీళ్ళ వల్ల వీళ్ళు ఒక్కరు ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ వాళ్ళ గూడెం అంతా కూడా వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ గా, చదువుకున్న వాళ్ళుగా, 10 మందిలో తిరిగే వాళ్ళుగా మారతారని ఆశిస్తున్నాం సార్. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ బిల్డింగ్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్క్రాప్ గోదాంలో కెమికల్ డ్రమ్ములు ఉండడంతో మంటలు అంటుకున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, కుత్బుల్లాపూర్లోని స్క్రాప్ గోదాంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సహాయక చర్యలపైన అప్డేట్స్ ఏంటి? యశ్జ్యోతి, సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక స్క్రాప్ గోదాంలో కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చిన్నగా ఫైర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత అదంతా కూడా స్క్రాప్ సంబంధించిన గోదాం అవ్వడం తోటి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్న క్రమంలో స్థానికులు ఇటు ఫైర్ సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి సూరారం పోలీసులకు కూడా సమాచారం అందించారు. ప్రస్తుతం అటు ఫైర్ సంబంధించిన అధికారులు సూరారం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ కావచ్చు, ఫైర్ టెండర్స్ సంబంధించిన అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఒక 4 నుండి 5 ఫైర్ ఇంజన్లు ఆల్రెడీ స్పాట్ కి చేరుకొని మొత్తము అది స్క్రాప్ గోడౌన్ కాబట్టి అధికారులు, ఫైర్ సంబంధించిన అధికారులు ఒకవైపు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఫస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాటికి ఆ మంటలు వ్యాప్తి చెందితే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రైమరీ స్టేజ్ లోనే ఫైర్ ని మొత్తం కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ అయితే ఫైట్ చేస్తున్నారు. అధికారుల నుండి ఇంకొక సమాచారం కూడా మనకు అందుతుంది. అది స్క్రాప్ గోడము అవ్వడం తోటి అందులో ఇటు ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్, అట్ సేమ్ టైం డ్రమ్ములు కూడా భారీగా ఉండడం తోటి ఆ ఫైర్ అనేది తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అందుకే డ్రమ్ములు ఉండడం కారణంగానే ఆ ఫైర్ సంబంధించి ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున కూడా వ్యాప్తి చెందుతున్నాయి. సో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తున్నాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఆ ఫైర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దానికి సంబంధించి ఆ గోదాం నలుదిక్కులా ప్రస్తుతం ఫైర్ టెండర్స్ మొత్తం కూడా సరౌండ్ చేసి వాటర్ ని స్ప్రే చేస్తున్నారు. సో ప్రస్తుతం కొంత మేరకు మంటలైతే అదుపులోకి వచ్చాయి అనేది కూడా మనకు అధికారుల నుండి సమాచారం ఉంటుంది. దాంతో పాటు అది స్క్రాప్ గోదాం కాబట్టి ఈ టైంలో అందులో ఎవరు, అంటే ఆ గోదాంలో ఎవరు లేరు. సో ప్రాణ నష్టం అయితే జరగలేదు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి. కానీ ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగింది అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఈ గోదాములకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే పరిశ్రమలకు సంబంధించి ఉంటాయో, మెయిన్ గా సమ్మర్ లో వీళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సమ్మర్ లో ఎక్కువగా కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది అని ముందు నుండి కూడా ఫైర్ సంబంధించిన అధికారులు కాషన్ ఇస్తున్నప్పటికీ కూడా ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లనే ఎక్కువగా కూడా
కంపెనీస్ కావచ్చు, ఈ విధంగా ఉన్న గోదాములలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లయితే అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో స్క్రాప్ గోదాంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటి అనే దానిపైన ఎంటైర్ ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఈ అగ్ని ప్రమాదం సంభవించింది, షార్ట్ సర్క్యూట్ కారణమా, లేకపోతే ఇతరేతర కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆ గోదాంలో ఇలీగల్ గా ఏమైనా డంప్ చేసిన మెటీరియల్ ఉన్న కారణంగా ఈ ఫైర్ అనేది జరిగిందా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఫుల్ ఫ్లెజ్ గా దర్యాప్తు చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి స్క్రాప్ గోదాం అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టము అయితే లేదు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే మంటల అదుపులోకి రాలేదు. మొత్తం మంటల అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి రీజన్స్ ఏంటి అనే దానిపైన అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. జ్యోతి, రైట్ అజయ్. గిరిజన బిడ్డలు ఆదివాసీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రణాళికలు చేసింది రాష్ట్ర సర్కార్. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లోని 20 మందిని ఎంపిక చేశారు. గిరి దర్శకులకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. వీరంతా టూరిస్టులకు గైడ్ గా వ్యవహరిస్తారని తెలిపారు అధికారులు. అటవీ, పర్యాటక, గిరిజనాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గిరి దర్శకు టూరిజంలో భాగమవుతారన్నారు. జీవనోపాధి కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు గిరి దర్శకులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ఇప్పుడు వారంతా అడవుల్లో ఉన్నటువంటి మావోయిస్టులకి దారి చూపేవారు, కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో గిరి దర్శక్ పేరుతోటి వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశారు. వీళ్ళంతా టూరిస్టులకి ఇక నుండి దారి చూపనున్నారు. సో 20 మంది గిరి దర్శకులని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఇటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెము జిల్లాల నుండి సెలెక్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. సో ఈ గిరి దర్శక్ అంటే మెయిన్గా టూరిజం సంబంధించి టూరిస్ట్ స్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ టూరిస్ట్ సంబంధించిన ప్రాంతాల్లో వీళ్ళంతా కూడా ఉండనున్నారు. సో వీళ్ళు వచ్చిన టూరిస్టులకి ఆ ప్రాంతం కావచ్చు, లేకపోతే అక్కడున్న ప్రదేశాలని మొత్తం కూడా చూపించి వాటికి సంబంధించిన విశిష్టతను వివరించనున్నారు. సో అసలు ఈ గిరిదర్శకు సంబంధించి వీళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేశారు అనేది మాట్లాడేందుకు మనతో పాటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు. మీరు ఎక్కడి నుండి, ఏ జిల్లా నుండి వచ్చారు? సో మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు అధికారులు ఏం చెప్పారు, మీరు ఏం పని చేయాలని చెప్పారు? మమ్మల్ని ములుగు జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 మంది వచ్చిన, అందులో మేము నూగూరు వెంకటాపురం తరపు నుంచి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ తరపున మాకు గిరిజి దీక్షత్ తరపున మన కర్రెగుట్టలు అంటే వాజేడు, వెంకటాపురం, ఏటూరు నగరం డివిజన్ పరిధిలోని కర్రెగుట్టలు, ఎందుకంటే కర్రెగుట్టలు అంటే మన నక్సలైట్ ప్రభావం ఉన్న భయంకరమైన ప్రాంతంలో ఉన్నది. కాబట్టి కర్రెగుట్టల్లో ఆ రోజున మనకున్నటువంటి ప్రభుత్వాలు నక్సలైట్లు మీద ఎంతో దూరాయి. కాబట్టి దానికి కర్రెగుట్టలు అంటేనే కారడవిలో కాకులు దూరని కారడవిలో నక్సలైట్ ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఈ రోజున ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నమెంట్ నక్సలైట్లకు పునరావాసం కల్పించి దాన్ని అభివృద్ధి చేసి ఈ రోజున గ్రామాలలో ఉన్నటువంటి ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎంచుకొని మా 2 మండలాలు ఏజెన్సీ జిల్లాలు కాబట్టి మా జిల్లాలో ఆదివాసులు వెనకబడి ఉన్నారు, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళను అభివృద్ధి వైపు తీసుకుపోవాలి. ఆదివాసీలు ఇంకా నిరుద్యోగత ఉండి అమాయకంగా దూరంగా ఉన్నారు. ప్లస్ అందులో భాగంగా చదువుకున్నా కానీ ఉపాధి అవకాశాలు లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఈ రోజున మాకు గిరి దీక్షిత్ పేరుతోటి మా 2 జిల్లాలకు సంబంధించి 20 మందిని మా గిరి దీక్షిత్ తరఫున తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగనే ఈ దీక్షిత్ టూరిస్టు మా ములుగు జిల్లాలో ఉన్నటువంటి టూరిస్టులు, అందులో మెయిన్ ఒకటంటే మీరు కర్రెగుట్టల పైన మల్లన్న బేడం దేవర ఉంది, అదే గుడి అంటారు. దాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ ఆ దేవుని దగ్గర పోయి మనం ఏది కోరుకున్నా సంతు మనకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏదైతే అది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మనకు వర్షాలు లేకుండా కూడా ఆ గుడి దగ్గర పోయి మనం పూజించి మన దేవత ప్రకారం, మా ఆదివాసీ సంప్రదాయ ప్రకారం పూజిస్తే వెంటనే వచ్చే విధంగా ఆ మల్లన్న దేవుడు సాక్షిగా ఈ రోజున మాకు ఆ దేవుణ్ణి అభివృద్ధి చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగనే మాకున్నటువంటి వెంకటాపురం మండలం మైతాపురం వాటర్ ఫాల్స్, హైదరాబాద్ నుంచి చాలామంది వస్తున్నారు. ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ ఫ్యామిలీతో పోయినా ఎలాంటి హాని జరగదు. కాబట్టి ఈ మైతాపురం వాటర్ ఫాల్స్ దాదాపు
6-7 అడుగుల ఎత్తుల నుంచి నీళ్లు పడతా ఉంటాయి. ఫ్యామిలీతో పోయినా కూడా అంత ప్రమాదం జరగదు. కాబట్టి ప్రభుత్వం కూడా దాన్ని దృష్టిలో పెట్టి ఈ టూరిస్టు ప్రకారంగా మైతాపురం వాటర్ ఫాల్స్, బొగత వాటర్ ఫాల్స్, అలాగనే ముత్యందార వాటర్ ఫాల్స్, ఏనుగులసరి వాటర్ ఫాల్స్ ఈ టూరిస్టులను చేసి మాకు వాళ్ళని తీసుకుపోయే బాధ్యత ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు చెప్పండి, మీరు ఏ జిల్లా నుండి? సో మీరు ఏం చేయాలని చెప్పారు? మీకు ట్రైనింగ్ ఇంక ఇవ్వలేదు, ట్రైనింగ్ ఇస్తామని చెప్తున్నారు అధికారులు. సో ఫస్ట్ మీకు అపాయింట్ చేసుకునేటప్పుడు ఏ విధమైన పని ఉంటుంది, ఎట్లా మీరు గైడ్ చేయాలి, ఏం చెప్పారు? నా పేరు ఉబ్బమోహన్ రావు అండి. దుమ్మగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అంజుపాక గ్రామం. గతంలో ఒక 2012లో మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళాను. తర్వాత 2018-26 బయటకు వచ్చా. ఎస్వి ఎదుట లొంగిపోయినా. తర్వాత అప్పటి నుంచి మాకు రివార్డు ఇచ్చారు, అన్నీ కల్పించారు, పునర్వసన కల్పిస్తామన్నారు. ఇదే క్రమంలో నేను కొంతకాలంగా ఒక 8 సంవత్సరాల కాలంగా ఖాళీగా ఉంటున్నా. ఈ సందర్భంగా ఎస్పీ గారు గిరిదర్శక్ అనేసి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఈ పర్యాటక శాఖ డిపార్ట్మెంటు, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంటు, నెక్స్ట్ టూరిజం డిపార్ట్మెంటు, ఇవన్నీ కలిసి గైడ్లైన్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇందులో మీకు ఒక ఉపాధి అవకాశం అనేది కలుగుతుంది, వస్తారా అనేసి వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. ఇలాగ మా మండలం నుంచి 3 సెలెక్ట్ అయ్యాం. 2 కుర్రోళ్ళు, దుమ్మగూడెం మండలానికి సంబంధించినటువంటి దినేష్ అనే అబ్బాయి, తర్వాత సోను, ఈ 3 మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రావడం జరిగింది సార్. ఓకే. ఇది మొత్తానికి గిరిదర్శకు సంబంధించి అంటే గతంలో మావోయిస్ట్ పార్టీకి పనిచేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, దాంతోపాటు మావోయిస్టులకి దారి చూపిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు సంబంధించిన ప్రాంతాలు, అందులోనూ ఏజెన్సీ ఏరియాలకు సంబంధించి ప్రస్తుతం ములుగు జిల్లా నుండి 10 మందిని, ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి 10 మందిని, మొత్తము 20 మందిని సెలెక్ట్ చేసి ప్రైమరీగా ఈ గిరిదర్శక్ పేరుతోటి వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు మొత్తం కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉంటాయో పర్యాటకులకి గైడ్గా పనిచేయనున్నారు. అంటే ఒక విధంగా వీళ్ళకి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది, ఒక విధంగా రిలీఫ్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఒక విధంగా వాళ్ళకు ఉపాధి కల్పిస్తుందని చెప్పాలి. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా. ఇంధన నిల్వలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు కలెక్టర్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతపై సమగ్రంగా చర్చించారు. అత్యవసర వాహనాలకు ఇంధన సరఫరా నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్లపల్లి, ఘట్కేసర్ టెర్మినల్స్ ద్వారా సరఫరా పెంపు చర్యలపై చర్చించారు. ట్యాంకర్ వాహనాల వినియోగం పెంచాలని ఆదేశించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అధికారులతో చర్చించారు కలెక్టర్. సిలిండర్ల బుకింగ్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. డబుల్ బుకింగ్స్పై కఠిన పర్యవేక్షణ ఉండాలన్నారు. ఒక్క సిలిండర్ కనెక్షన్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్, అధిక ధరల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సివిల్ సప్లై, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో తనిఖీలు చేపట్టాలని, ఇంధన అవుట్లెట్లు, గ్యాస్ ఏజెన్సీలపై నిశిత పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. గ్యాస్ పంపిణీ కేంద్రాలు, వాహనాలకు భద్రత పెంచాలని సూచించారు కలెక్టర్. ఇంధనం, గ్యాస్ సిలిండర్ల సరఫరాపై అసత్య ప్రచారం నమ్మొద్దని ప్రజలకు సూచించారు జిల్లా కలెక్టర్ ప్రియాంక. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెప్పారు. అసత్య ప్రచారాన్ని నమ్మి ప్యానిక్ కొనుగోలు చేయకుండా అవసరానికి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కలెక్టర్ ప్రియాంక. హైదరాబాద్ నగరాన్ని ఇంధన కొరత పుకార్లు ఒక్కసారిగా కుదిపేశాయి. పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే సోషల్ మీడియా ప్రచారంతో నగర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. కొన్ని ప్రైవేటు బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద వాహనాల రద్దీ భారీగా పెరిగింది. అయితే రాష్ట్రంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని, ప్యానిక్ అయి ఎక్కువగా కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు. పెట్రోల్, డీజిల్ కోసం హైదరాబాద్ నగరవాసులు బంకుల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచే సిటీలోని బంకుల దగ్గర రద్దీ నెలకొంది. 4 వీలర్, 2 వీలర్ సహా ఆటో డ్రైవర్లు గంటల తరబడి క్యూలో ఉన్నారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. నగరంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఫిల్ చేస్తామని బంక్ ఓనర్లు టోకెన్లు జారీ చేశారు.
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. పానిక్ కొనుగోళ్ల వల్లే కొరత ఏర్పడుతుందని తెలిపారు. పెట్రోల్ బంకుల్లో రోజువారీ కంటే అధిక మొత్తంలో అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. ఎల్పీజీ, సిఎన్జీ, పెట్రోల్, డీజిల్ సప్లైను ఆన్లైన్లో మానిటర్ చేస్తున్నామన్నారు స్టీఫెన్ రవీంద్ర. పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేకపోతే పిఎన్జీ కావచ్చు, ఎల్పీజీ కావచ్చు, ఎట్లాంటి షార్టేజెస్ లేవు, ఎట్లాంటి కొరత లేదు. పబ్లిక్ అనవసరంగా ఆందోళన చెంది వాళ్ళకి అవసరం కన్నా ఎక్కువ వెళ్ళి పర్చేజ్ చేసుకుంటే ఉపయోగం ఉండదు. సో ఎడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. నిన్న మనం సప్లైస్ చూస్తే ఎవరైతే ఓఎంసీస్ ఉన్నారో వాళ్ళు 2.5 టైమ్స్ డిమాండ్ కన్నా సప్లైస్ చేశారు. అంటే 13,000 కేఎల్ అవసరం ఉంటే నార్మల్గా 30,000 సప్లై వరకు చేయడం జరిగింది. సో అబ్సల్యూట్లీ దెర్ ఆర్ నో షార్టేజెస్ ఎనీవేర్. రాష్ట్రంలో ప్రస్తుతం 70 నుంచి 80 రోజులకు సరిపడా ఇంధన స్టాక్ అందుబాటులో ఉందన్నారు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మవద్దని సూచించారు. పెట్రోల్, డీజిల్ ఎంత అవసరమో అంతే కొనుగోలు చేయాలని సూచించారు స్టీఫెన్ రవీంద్ర. పబ్లిక్ కూడా ఎలక్షన్స్ తర్వాత ప్రైస్ రైజ్ అవుతుందని ఆ రూమర్స్ కూడా విని అవసరం కన్నా ఎక్కువ వీళ్ళు బయింగ్ చేసుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నికల తర్వాత పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు పెంచామని కూడా చాలా క్లియర్గా పెట్రోలియం శాఖ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఓవర్ బయింగ్ అండ్ ఓవర్ స్టాకింగ్ చేసుకుంటే ప్రయోజనం ఏమి ఉండదు. బ్లాక్ మార్కెటింగ్ కావచ్చు, లేకపోతే ఓవర్ అంటే స్టాకింగ్ లేకపోతే హోర్డింగ్ ఎవరు చేస్తున్నా, అది డీలర్స్ కావచ్చు లేకపోతే పబ్లిక్ కావచ్చు, వాళ్ళకి చాలా స్ట్రిక్ట్గా మేము వార్న్ చేస్తూ ఉన్నాము. ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద మనము ఈసీ యాక్ట్ కింద లేకపోతే బిఎన్ఎస్ఎస్ కింద మనము కేసెస్ పెడతాము. హైదరాబాద్ వ్యాప్తంగా బంకుల దగ్గర బారులు తీరారు వాహనదారులు. పానిక్ బుకింగ్ కారణంగానే కొరత ఏర్పడుతుందని అంటున్నారు బంకు నిర్వాహకులు. ప్రైవేటు బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ బంకుల దగ్గర వాహనాలు కిక్కిరిసిపోయాయి. 4 బంకులకు 1 బంకు మాత్రమే డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, ఎల్బీనగర్, మీర్పేట్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాలు క్యూలో ఉన్నాయి. కొన్ని చోట్ల అరగంట నుంచి 2 గంటల వరకు వేచి చూసిన తర్వాతే ఇంధనం దొరుకుతోందని అంటున్నారు వాహనదారులు. వికారాబాద్ జిల్లాలో పెట్రోల్ కష్టాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు స్టాక్ లేక బంకులు మూతపడుతుంటే, మరోవైపు తెరిచి ఉన్న 1-2 బంకుల్లో కూడా భారీ క్యూ లైన్ ఉంది. మరోవైపు కొంతమంది పెద్ద క్యాన్లలో ఇంధనం నింపుకొని వెళ్తున్నారు. అయితే కొన్ని బంకుల్లో ఆన్లైన్ పేమెంట్ చేయవద్దని, లిక్విడ్ క్యాష్ ఇస్తేనే పెట్రోల్ పోస్తున్నారు. దీంతో ఆన్లైన్ పేమెంట్స్ లేకపోవడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇంధనం త్వరగా అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టామంటున్నారు పెట్రోల్ బంక్ నిర్వాహకులు. కొన్ని బంకుల్లో బైకులకు 500 వరకు, కార్లకు 2000 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ పోస్తున్నామన్నారు. మరికొన్ని చోట్ల 2 లీటర్ల చొప్పున టోకెన్లిచ్చి సరఫరా చేస్తున్నారు. డీజిల్ కొరత కారణంగా కొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రమే సరఫరా చేస్తున్నారు నిర్వాహకులు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు ఆయిల్ కంపెనీలు, సివిల్ సప్లై అధికారులు. ట్యాంకర్లు యథావిధిగా వస్తున్నాయని, నగరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో 24 గంటల పాటు పనిచేసేలా ఆటోమేటిక్ ల్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ పరీక్షలనైనా దాదాపు 4 గంటల్లో పూర్తి చేసి రిపోర్ట్స్ ను అందిస్తున్నారు. ప్రతిరోజు 10,000కు పైగానే టెస్టులు పూర్తి చేసి రిజల్ట్స్ ఇస్తున్నారు. ఈ ఆటోమేటిక్ ల్యాబ్ ఏర్పాటు వల్ల టెస్ట్ రిజల్ట్స్ ఖచ్చితమైన ఫలితాలు వస్తాయంటున్న బయోకెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ నూర్జహాన్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకి నిమ్స్ హాస్పిటల్ను కార్పొరేట్గా చెప్తూ ఉంటారు. పేద ప్రజలకు కూడా ఖరీదైన ట్రీట్మెంట్ కానీ, అరుదైన సర్జరీలు కానీ నిమ్స్ హాస్పిటల్ జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిరోజు కూడా 4,000 మందికి పైగా ఈ నిమ్స్ హాస్పిటల్కి వస్తుంటారు. వాళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోవాలన్నా, ఇంకొకటి చేయించుకోవాలన్నా అంతమందికి చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి నిమ్స్ హాస్పిటల్లో పూర్తిగా ఆటోమేషన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం ఈ ఆటోమేషన్ ల్యాబ్లో ఉన్నాం. అసలు ఆటోమేషన్ ల్యాబ్లో ఏం జరుగుతుంది, రొటీన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దీంట్లో ఎట్లా ఉంటుంది, ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటి, దానివల్ల
ఎంత స్పీడ్ ఉంటుంది టెస్టులు తీసుకోవడం కానీ రిజల్ట్ ఇవ్వడం కానీ, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించి బయోకెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ నూర్జార్ ఉన్నారు, ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, అసలు ఆటోమేషన్ ల్యాబ్ అంటే ఏంటి, ఇందులో ఏం చేస్తుంటారు? శాంపిల్స్ రాగానే ల్యాబ్కి ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. మాకు శాంపిల్స్ ఐదర్ వార్డ్స్ నుంచి వస్తాయి, లేకపోతే ఓపీ శాంపిల్ కలెక్షన్ నుంచి వస్తాయి, ఎమర్జెన్సీ నుంచి వస్తాయి. ఆ శాంపిల్స్ యాజ్ సూన్ యాజ్ వీ రిసీవ్ వీ స్టార్ట్ ప్రాసెసింగ్. సో అండ్ అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి యూజువల్గా మాన్యువల్ మెథడ్స్, ఇంతకుముందు సెంట్రిఫిగేషన్ అని మళ్ళీ ఎంట్రీ చేసుకుని దాన్ని లేబుల్ చేసుకుంటూ మళ్ళీ మెషిన్స్ మీద సింగిల్ మెషిన్స్లో వేరే వేరేగా టెస్ట్లకి వేరే వేరే మెషిన్స్ మీద పెట్టుకుంటూ చేసేవాళ్ళం. ఇప్పుడు అది కాకుండా యాజ్ సూన్ యాజ్ ద శాంపిల్స్ ఆర్ రిసీవ్డ్ వి బార్కోడ్ దెమ్ అండ్ కీప్ ఇన్ ద టోటల్ ల్యాబ్ ఆటోమేషన్. అలా పెట్టంగానే అది శాంపుల్ తీసేసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మెషిన్స్కి పంపించి మిగతా ఏమన్నా టెస్ట్లు వాట్ ఎవర్ ఆస్డ్ ఫ్రమ్ ద బార్కోడ్ రీడ్ చేసుకొని అది టెస్ట్లు తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. సో అక్కడ నుంచి as soon as the process is over, it will come back and it will seal the samples also. Once all the test of those sample are finished, it will seal and give us back. So దీంతో ఏమవుతుంది, మాన్యువల్ ఎర్రర్స్ ఏమున్నాయో అవన్నీ we can eradicate. Our precision also improved. Our total turnaround time has improved. So మనకి as soon as the samples come, within 3 hours all tests will be ready. Whatever ప్రాసెస్డ్ ఇన్ టోటల్ ల్యాబ్ ఆటోమేషన్. అట్లా అని స్పెషల్ టెస్ట్లు కొన్ని ఎక్కువ ఉంటాయి, అవి ఇట్ విల్ టేక్ టైం. ఈ ఆటోమేషన్లో అరౌండ్ 90% ఆఫ్ ద టెస్ట్ కంప్లీట్ అయిపోతాయి. సో విత్ ఇన్ హాఫ్ డే పేషెంట్ మార్నింగ్ ఇస్తే ఆఫ్టర్నూన్ వరకు మేము రిజల్ట్స్ ఇచ్చేస్తున్నాము. ఏం టెస్ట్లు ఉంటాయండి ఇన్ జనరల్గా? నాకున్న డౌట్ ఏంటంటే మామూలు రొటీన్ మెథడ్కున్న ఈ ఆటోమేషన్ మెథడ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటండి? చేయడానికి చాలా టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మాన్యువల్గా రాగానే సెంట్రిఫిగేషన్ చేసి మళ్ళీ దానికి లేబుల్ చేసుకొని మళ్ళీ మెషిన్ మీద పెట్టి మళ్ళీ ప్రాసెసింగ్ చేయాలి. మళ్ళీ తీసుకొని రిజల్ట్స్ తీసుకొని మాన్యువల్గా రిజిస్టర్లో రాసుకోవాలి, దాన్ని మళ్ళీ కంప్యూటర్లో ఎంట్రీ చేయాలి, మళ్ళీ డాక్టర్స్ వ్యాలిడేట్, అలా అవుతుంది. ఇక్కడ మనము వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ బార్కోడ్ చేయంగానే మెషిన్లో పెట్టేస్తే మొత్తం ప్రాసెస్ అయ్యి శాంపుల్ వచ్చేస్తుంది. రిజల్ట్స్ మనకి డైరెక్ట్గా కంప్యూటర్లో కనిపిస్తాయి. అవి డాక్టర్స్ వ్యాలిడేట్ చేసి పేషెంట్కి ఆన్లైన్ పెట్టేస్తారు. ఎక్కడైనా మనము యాక్సెస్ చేయొచ్చు ఆ రిజల్ట్స్, ఎక్కడైనా యాప్లో చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ యువర్ ఫోన్ నంబర్స్, ఇట్ విల్ గో డైరెక్ట్లీ SMS టు ద పేషెంట్ ఆల్సో. అండ్ wherever you have a login for this thing, you can open from anywhere. You can take the printouts also. జనరల్గా ఏమేమి టెస్ట్లు చేస్తుంటారండి ఇందులో? జనరల్గా మేము షుగర్తో పాటు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, వేరియస్ హార్మోన్స్, ట్యూమర్ మార్కర్స్, వైటమిన్ D, B12, ఫోలేట్ అలాంటివి అన్నీ ఈ మెషిన్లో చేస్తున్నాం. టోటల్ అరౌండ్ 100 టెస్ట్లు ఉంటాయండి. అన్నీ ఆటోమేషన్లో అయిపోతాయి. సాధారణంగా రొటీన్ మెథడ్లో ఒక శాంపిల్ టెస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? మీరు ఇందాక ఇందులో 3 అవర్స్లో అయిపోతుంది అన్నారు. అందులో ఎన్ని ఉంటాయి, ఇందులో ఎన్ని ఉంటాయి? అందులో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉండొచ్చు, కానీ ఆ ప్రాసెస్ విల్ టేక్ అరౌండ్ 8 అవర్స్. మాది 3 అవర్స్లో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. మొత్తం వ్యాలిడేషన్ కూడా 4 అవర్స్లో మీకు కంప్లీట్ రిజల్ట్ మీ చేతిలో ఉంటుంది. రోజుకి ఈ ఆటోమేషన్ ల్యాబ్ అనేది ఎన్ని గంటలు పనిచేస్తుందండి? ఎన్ని వేల రిజల్ట్స్ ఇస్తుంది? ఎన్ని వేల టెస్ట్లను ఇక్కడ చేస్తారు ఎవ్రీడే? దాని కెపాసిటీ అయితే 5000 టెస్ట్స్ పర్ అవర్ ఉంది, కానీ మాకు వచ్చే శాంపిల్స్ 24 అవర్స్ వస్తాయి. సో వీఆర్ డూయింగ్ రౌండ్ ద క్లాక్. సో డైలీ మాకు అరౌండ్ 20,000 టెస్ట్ వరకు అవుతాయి మా ల్యాబ్లో పర్ డే. కంటిన్యూస్ ప్రాసెస్, అట్లా ఏం లేదు. కంటిన్యూస్ యాజ్ సూన్ యాజ్ ద శాంపిల్స్ కమ్స్ వీ లోడ్ అండ్ వీ గెట్ ద రిజల్ట్స్. ఇప్పటి నుంచి మనకు నిమ్స్ హాస్పిటల్లో ఈ ఆటోమేషన్ ల్యాబ్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇతర ప్రభుత్వ హాస్పిటల్ ఏమన్నా అవకాశం ఉందా? అంటే ఇట్లాంటివి ఎక్కడన్నా మీరు చూసారా? రీసెంట్లీ ఓన్లీ వీ స్టార్టెడ్ ఇట్. వేరే సౌత్ ఇండియాలో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ సెటప్ అయితే లేదు. ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి సెటప్ పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఏ
గుడ్ ఐటీ టీమ్. ఈ మెథడ్ వల్ల, ఈ ఆటోమేషన్ ల్యాబ్స్ వల్ల పేషెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏముంటాయి? పేషెంట్స్కి రిజల్ట్స్ ఫాస్ట్ వస్తాయి, యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి, మంచి రిజల్ట్స్ ఉంటాయి. కొంచెం శాంపుల్లో రిజల్ట్స్ ఎక్కువ టెస్ట్లు చేయొచ్చు. అదేవిధంగా వేల సంఖ్యలో వచ్చేటువంటి శాంపిల్స్ని కూడా ఇక్కడ ప్రాసెస్ చేసి తొందరగా వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ప్రతిరోజు కూడా 10,000కు పైగానే ఇక్కడ టెస్టులు చేస్తుంటాము. ఒక్కొక్క దాంట్లో కూడా చాలా 10 నుంచి 20 వరకు టెస్టులు ఉంటాయి. అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ రక్తం అంటే ఎక్కువ శాంపిల్ తీసుకోకుండానే తక్కువ శాంపిల్లోనే అవసరమైన టెస్టులన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి ఫెసిలిటీ ఈ ఆటోమేషన్ ల్యాబ్స్తో ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. హై టెంపరేచర్స్తో తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. ఇంకో 2-3 రోజులు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని అంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం 9 గంటల నుండే ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఎండవేడితో వడగాల్పులతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 11 నుంచి 4 గంటల మధ్య ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న కూడా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిన్న కూడా రాష్ట్రంలో అత్యధిక టెంపరేచర్ ఆదిలాబాదులోనే 45.3, నిన్న కూడా 45.3 డిగ్రీల టెంపరేచర్ ఆదిలాబాదు జిల్లాలో మనకి రికార్డ్ అయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సిచ్యుయేషన్ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో హై టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని ఒక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీము, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల ప్రాంతంలో ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 45 డిగ్రీస్ పైబడి ఇక్కడ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్స్ ఎత్తులో. అలాగే ఆ ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది. దీనివల్ల మనకి ఈ మాయిశ్చర్ ఎన్కర్షన్, తేమగాలులు ప్రవేశించడం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ తేమగాలులు ప్రవేశించి ఇంత వేడిమి ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. కొన్ని పశ్చిమ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతము, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతంలో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మిగిలిన రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇటువంటి యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇలాగే రాగల 3 రోజులకి ఈ యాక్టివిటీ గ్రాడ్యువల్గా తగ్గిపోయే అవకాశం కూడా. హైదరాబాద్ నందీనగర్లోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి నీటి కొరత ఉందని, ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు జలమండలి అధికారులు. కేసీఆర్ నివాసానికి సాధారణ షెడ్యూల్ ప్రకారం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. కేసీఆర్ ఇంటి వద్ద సమావేశాలు ఉన్నప్పుడు కేసీఆర్ పీఏ అభ్యర్థనతో అదనపు ట్యాంకర్లు పంపిస్తున్నామని చెప్పారు. ఈ నెల 24న స్టడీ సర్కిల్ వద్ద పైప్ లైన్ రిపేర్ కావడంతో అదే రోజు సమస్యను పరిష్కరించి నీటి సరఫరాను పునరుద్ధరించామన్నారు జలమండలి అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్లో 11,40,00,000 విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. ట్రైన్స్లో డ్రగ్స్ తరలిస్తున్న 2 మహిళలను అరెస్టు చేశారు. నిందితుల ట్రాలీ బ్యాగులను తనిఖీ చేయగా బెడ్షీట్ల మధ్యలో దాచిన 10 ప్యాకెట్లు మాదక ద్రవ్యాలను గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డీఆర్ఐ అధికారులు.